బోధి ప్రేక్షకులకు నమస్సులు. ఈ భోగి నాడు మా బోధి ప్రేక్షకులందరినీ కూడా ఈ వీడియో ద్వారా నేను పుట్టి అక్కడే పెరుగుతున్న మా స్వగ్రామం రాచపల్లికి తీసుకెళ్తాను. ప్రకృతి అమ్మ ఒడిలో నిద్రిస్తున్న చిన్న స్వర్గమే నా స్వగ్రామం రాచపల్లి. పచ్చని పొలాలు, ఊగిసలాడే చెట్లు, ఉదయాన్నే పక్షుల కిలకల రావాలు, ఇవి అన్నీ మా ఊరికి పెట్టిన సహజ వరాలు. కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు, ధర్మవరం గ్రామాలకు మధ్యలో జాతీయ రహదారి 16కు 2 కిలోమీటర్ల దూరంలో మా గ్రామం నెలకొని ఉంది. ఆధ్యాత్మికతకు అంకురంలా ఆంధ్ర అరుణాచల దేవాలయం స్వాగతంతో విభిన్న కులాలు, మతాల వారు నివసిస్తున్న మా మధ్య పరపచ్చలనేవి పొలిమేరలోకి రాలేవు. సూర్యోదయంతోనే రైతుల కష్టం మొదలవుతుంది. చెమట చుక్కలే మా భూమికి జీవం పోస్తాయి. మట్టిలోంచి వచ్చే ఆ సువాసన మాకు జీవితం అంటే ఏమిటో నేర్పుతుంది. ఇక్కడి గాలి స్వచ్ఛంగా ఉంటుంది, నీరు తీపిగా ఉంటుంది, మనసులు ఇంకా మానవత్వంతో నిండిపోయి ఉంటాయి. పండగలు వస్తే ఊరంతా ఒక కుటుంబంలో మారిపోతుంది. సుఖదుఖాల్లో కలిసి నిలబడటమే మా ఊరి అసలైన గొప్పతనం. నగరాల హడావుడి లేదు, కాలుష్యం లేదు, కానీ ప్రశాంతత మాత్రం అపారం. ఇది మా పూర్వీకులు 70 సంవత్సరాలకు పూర్వం నిర్మాణం చేసిన మా ఇల్లు, పెరటి తొడ్డే అంతా పచ్చదనమే. ఇక్కడే మా బోధి బేకర్స్ ఛానల్ పురుడు పోసుకుంది. మా మనవడితో భోగిమంటలు వేశాక మా ఊళ్ళోకి వెళ్దాం. మా ఊరి గురించి చెప్పినప్పుడు నాతో పాటు చాలా మందికి గుర్తుకొచ్చేది మా మామయ్య గారి అబ్బాయి గోపీరాజు వ్యక్తిగతంగా, రాజకీయంగా, గ్రామపరంగా ప్రభుత్వాలు, పార్టీలతో ప్రమేయం లేకుండా నడిపించే నాయకుడు అనే చెప్పాలి. అతని ఆధ్వర్యంలో ఈ సంవత్సరం భోగి మన సంస్కృతిని పునరంకితం చేయడమే కాకుండా నేను ఈ వీడియో చేయడానికి కూడా ప్రేరణ అయింది. మా రాచపల్లిలో ఈ సంవత్సరం భోగి సందడి ఇప్పుడు చూద్దాం. విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, అలాగే గ్రామ ప్రజలకు, కార్యకర్తలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మరి కనుమ పండుగగా మరి కలతలు లేకుండా చక్కటి మీకు ఈ సంవత్సరం అంతా కూడా మళ్ళీ వచ్చే సంవత్సరానికి వరకు కూడా మనకి చక్కని ఆ భగవంతుడు సర్వకాల సర్వావస్థలందరూ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, మనమందరం కూడా ఈ పండుగని చక్కగా ఎంతో సంబరంగా జరుపుకోవాలనే సంకల్పంతో మరి మన సంక్రాంతిని చక్కగా జరిపించుకోవాలని మరీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. మీ అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా మా హృదయపూర్వక మరి ఈ భోగి సంక్రాంతి కనుమ కార్యక్రమాన్ని సహకరించండి. ఇది చక్కటి సంబరాల కార్యక్రమం. ఈ అంబరాన్ని అనేటువంటి సంబరాన్ని మనం అందరం కూడా చక్కగా ఎంజాయ్ చేద్దాం. కాబట్టి ఫోటో తీయించుకున్నటువంటి వారు మీరు పక్కకు జరిగి, తర్వాత ఇంకా తీయించుకోవాల్సిన వాళ్ళు ఉంటే వెళ్ళి తీయించుకోండి బాబు. ఫోటోకి మీరు అందరూ కూడా వచ్చి సంబరాల కార్యక్రమం
ఈ అంబరాన్ని అనేటటువంటి సంబరాన్ని మనం అందరం కూడా చక్కగా ఎంజాయ్ చేద్దాం. కాబట్టి ఫోటో తీయించుకున్నటువంటి వారు మీరు పక్కకి జరిగి తర్వాత ఇంకా తీయించుకోవచ్చు. స్వాగతం. ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమం హలో, అందరూ కాస్త నిశ్శబ్దంగా ఉంటే ఈ సంక్రాంతి సంబరాలను ఉద్దేశించి మరి దంతులూరి రమేష్ రాజు గారు